వరంగల్లో మాట్లాడుతున్నప్పుడు ఎవడు మిమ్మల్ని అంత ఇరిటేట్ చేస్తుంది? నన్ను ఇరిటేట్ చేయడం కంటే సార్ ఎవడని ఇరిటేట్ చేసేస్తున్నాడు. వీరు నీకే చెప్తున్నా, మాకు ఇది సినిమా గుర్తొచ్చింది సార్, కెమెరామెన్ గంగతో రాంబాబులో క్లైమాక్స్ పవన్ కళ్యాణ్ గారు అంటారు, నీకే చెప్తున్నా చూడు నీతోనే మాట్లాడుతున్నాను. ఎందుకంత కాదు సార్, నేను నా గురించి అని కాదు, ఎవడన్నా గెలికేస్తున్నాడు. ఎందుకంటే దానికి కరెంటు బిల్లు లేదు, ఒక ఎక్స్ట్రా కరెంట్ బిల్లు రాదు, మొహం కనపడదు, వాడి ముఖం కనపడదు, ఎవడన్నా గెలికిస్తున్నాడు. దానివల్ల ఫీల్ అయిపోతున్నారు కొంతమంది. నేను ఫీల్ కావట్లేదని చెప్దామని చెప్పేది. ఫీల్ కావట్లేదు, నువ్వేం చేస్తున్నా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఇక్కడే ఉంటాను, సినిమాలు చేస్తాను, సినిమా నువ్వు వచ్చి ఏం చేయలేవు అని చెప్పిన అది. ఎందుకంటే నన్ను చూసి అట్లీస్ట్ ఇంకో నలుగురు ఫీల్ కాకుండా ఉంటారని. ఓకే, ఈ ట్రోలింగ్ అనేది మనకి ఏం లేదు సార్, రోగం. అది రోగం. మీరు ఫస్ట్ నుంచి అంటే మనకి కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా మీ పోస్టర్స్ చింపిన గొడవ దగ్గర నుంచి చూస్తున్నాం. అప్పటికి ఇప్పటికీ మీలో చాలా మార్పు వచ్చింది సార్. దాన్ని అర్థం చేసుకున్నారు, దాన్ని అంత పట్టించుకోవాల్సిన అవసరం. అప్పుడు 23, ఇప్పుడు 29 చాలా అంటే గ్రోత్ కనిపించింది క్యారెక్టర్లో కూడా. ఇప్పుడు చిల్ చేసుకుంటావా చేసుకో, నేను ఇక్కడే ఉంటా అన్న ఒక జర్నీ కనిపించింది. అది ఉంటుంది. సో ఏంటి పెద్దలతో పరిచయాలు అట్లా కాదు సార్, నేను పెద్దగా అయినా కదా సార్. పెద్దగా మనిషి పెరుగుతాడు కదా, పెరుగుతారు. ఆలోచన కాలేజ్ అయిపోగానే వచ్చిన ఇండస్ట్రీకి ఎట్లుంటుంది, నేను ఇంకా కాలేజీలో ఉన్న ఫీలింగ్లోనే ఉండే. 25 పోస్టర్ చెప్పింది 25 దాకా నేను కాలేజీలో ఉండే. ఇప్పటికీ నన్ను గట్టిగా అడిగితే కాలేజ్ ఫీల్డ్లోనే ఉంటాను నేను. ఓకే, కాకపోతే ఇప్పుడు ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నిటికీ అన్నది టైంతో అందరికీ అర్థమవుతుంది. ఆ ఏజ్లో అట్లనే ఉండాలి, ఈ ఏజ్లో ఇట్లనే ఉండాలి సార్. అవును, అప్పుడు అట్లా లేకపోవడం కూడా తప్పు. ఏంద్రా అంకుల్ గాని లెక్క ఉన్నావు అంటారు. సో కరెక్ట్ 21 ఇయర్స్కి నేను పర్లేదు రా, ఎవరి పాప నాడు పోతాడు రా అంటే అప్పుడు అట్లుంటే కూడా ఏదిరా ఫైర్ ఏదిరా. అవును, ఏ టైంకి అట్లా ఉండాలి. ఇప్పుడు ఎక్కువ మనశ్శాంతిగా ఉంటున్నారు, ఇప్పుడు నన్ను ఎక్కువ గెలకలేకపోతారు. ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు కదా మీరు. అదే